రేపు గురువారం రోజున మర్చిపోకుండా మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది ఒకటి పెట్టండి. ఇలా పెడితే చాలండి, డబ్బు దూసుకొస్తుంది. అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారు. అలానే కాకుండా చూసేసి ఏంటంటే షాక్ అయిపోతారని చెప్పొచ్చు. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. అలానే కాకుండా శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. కాబట్టి మన ఇంటి పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టడం వల్ల ధనం ఏదో ఒక రూపంలో మనని వెతుక్కుంటూ వస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. అయితే పసుపు డబ్బాలో ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 2 యాలకులు తీసుకోండి. యాలకులు తీసుకొని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలన్నమాట. మన ఇంటి పసుపు డబ్బా ఉంటుంది కదండి, అయితే అందులో పెట్టుకోవాలి. ఇది పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది, స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. అలానే కాకుండా ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అనేక రకాలుగా కూడా ఏంటంటే కనుక ధనాదాయ మార్గాలను తెలుస్తుందన్నమాట. అంటే మనకు చాలా వరకు కూడా ఏంటంటే కనుక ధనం రాక మన నరకం చూస్తూ ఉంటాం. దారులన్నీ కూడా మూసుకుపోయి ఉంటాయి కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకోవడానికి, ధనం రావటానికి, ఐశ్వర్యం కలగటానికి, అన్ని విధాలుగా కూడా బాగుండటానికి ఈ యొక్క పసుపు డబ్బా పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఇదేంటంటే కనుక అలాగే మీరు 2 నెలలు కావచ్చు, నెల రోజులు కావచ్చు పెట్టేసి తీసేసి పడేయొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక 3 నెలలైనా సరే పసుపు డబ్బాలో 2 యాలకులు వేసి పెడితే చాలండి, మంచి జరుగుతుందన్నమాట. భర్త సంపాదన పెరగాలని కోరుకునే స్త్రీలు కూడా పసుపు డబ్బాలో యాలకులు వేసి పెడితే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీ ఇంటి పసుపు డబ్బాలో తప్పకుండా ఏంటంటే కనుక ఇది పెట్టండి. ఇలా పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహానికి ఏంటంటే కనుక పాత్రలు కండి. పసుపు డబ్బా ఏంటంటే కనుక మార్చినప్పుడు కూడా యాలకులు పెడుతూ ఉండండి, తిరుగుండదండి ఇంకా.